ఆయనను ఊహించుకుంటూ ప్రార్థన చేయాలి. ప్రయత్నం చేయి. నాకు రాదే అని అనకు, ప్రయత్నం చేయి. నీకు ఇష్టమైనటువంటి వారి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించకపోయినా పదే 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 నీకు గుర్తు వస్తుంటుంది. కళ్ళు మూసుకున్నా నిద్రపోయినా నీకు ఏమొస్తుందంటే కనుక నీవు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటావో వారే తరచు నీకు గుర్తు వస్తూ ఉంటారు. కారణం ఏంటంటే నువ్వు వారిని ప్రేమిస్తున్నావు గనక, వారిని నువ్వు ప్రేమిస్తున్నావు గనక. అదే ప్రకారం యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ప్రేమిస్తూ ఉంటే, నిజంగా దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తూ ఉంటే గన నీవు కళ్ళు మూసుకున్నా కళ్ళు మూసుకోకపోయినా తరచూ నీకు జ్ఞాపకం వచ్చేది, నీకు గుర్తుకొచ్చేది ఎవరు వస్తారో తెలుసా? యేసయ్యే గుర్తుకొస్తాడు. హల్లెలూయా. ఆయన గుర్తుకొచ్చినప్పుడల్లా నీకు ఏమనిపిస్తుందో తెలుసా? నీ జీవితంలో నా యేసయ్య ఏ యొక్క అద్భుత కార్యాలు నీ పట్ల జరిగించాడో అవన్నీ గుర్తుకు తెచ్చుకొని దేవునికి స్తోత్రాలు చెలుపుతూ ఉంటావు, మహిమ చెల్లిస్తుంటావు. హల్లెలూయా. ఒకవేళ ఆయనని ఇష్టపడలేదనుకో, నువ్వేం చేస్తావో తెలుసా? ఆయన చేసినటువంటి కార్యాలన్నీ కూడా మర్చిపోతావు. ప్రార్థన ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటావు. ప్రార్థన చేయమంటే ఏదేదో చేసేస్తుంటారు చాలామంది. ప్రార్థన చేయమంటే చాలామంది మట్టుకు ఏం చేస్తారు? ఏదేదో చేసుకుంటారు. వారి సొంత విషయాలు, సొంత మాటలు, జ్ఞాపకం వచ్చినటువంటి చేస్తూ అంటారు. ఒక తోక ఉండు, తొండ ముందు క్రమం ఉండదు, ఏముండదు, ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటారు. అంటే నువ్వు దేవుని సన్నిధానంలో ఉన్నావని జ్ఞాపకమును స్పృహ కూడా మీలో ఉండకుండా పోతూ ఉంటుంది. ప్రార్థన చేసేటప్పుడు అంశం ఒకటి చెప్పింటాం, అంశం ఇసిపెట్టేసింటారు, వదిలేసింటారు, అంశాన్ని వదిలేసింటారు. ఎక్కడెక్కడో తిరిగి చుట్టుకొని వస్తారు, అమెరికా వరకు పోయి వస్తారు, వీలైతే నాసా దగ్గరికి, ఎక్కడ శాటిలైట్ వరకు కూడా వెళ్ళొస్తారు. అయితే అంశాన్ని మర్చిపోయి ఉంటారు. ఏం చేయాలో ఆమెను అనలేక ప్రార్థన చేసినట్లే ఉంటారు కానీ ఆపలేకపోతున్నారు. ఎందుకంటే ఏమి చెప్పినాడు జ్ఞాపకం లేదు కనుక. అంశాన్ని గుర్తు పెట్టుకోలేక ఎక్కడెక్కడో తిరుగుతూ అంటారు. ప్రయోజనం లేనటువంటి ప్రార్థనలు ఇవన్నీ, ఉపయోగం లేనటువంటి ప్రార్థనలన్నీ, దేవుడు విననటువంటి ప్రార్థనలు ఇవన్నీ కూడా. దేవుడు వినడు ఇటువంటి ప్రార్థన. ఒక క్రమం, ఒక పద్ధతి ప్రార్థన చేసేప్పుడు, ఒక భయం, దేవుని పట్ల భయం, ఒక బాధ్యత కలిగి దేవుని మీద ఇష్టముతో. ఇందాక చెప్పాను కదా, కళ్ళు మూసుకున్న వెనువెంటనే మీకు గుర్తుకు రావాల్సింది నా యేసయ్య సిలువ నీకు గుర్తుకు రావాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు చేయనటువంటి కార్యం నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే చేశారు.